నమస్కారం. ఎన్సీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం ఆర్మూర్ బంద్. వ్యాపారులు బంద్కు సహకరించాలని బీజేపీ నాయకుల పిలుపు. ఢిల్లీలో మహిళా డాక్టర్పై జరిగిన హత్యను నిరసిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం రోజు ఆసుపత్రుల బంద్కు పిలుపు. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఆందోళన. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి డిమాండ్. ఆర్మూర్లో పెరిగిన కుక్కల బెడద. ప్రమాదాలు జరిగేంత వరకు పట్టించుకోరా అని బల్దియా అధికారులపై ప్రజల ఆగ్రహం. బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి. వాజ్పేయి చిత్రపటానికి ఘన నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం దృష్టి పెట్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తూ మహిళల సంక్షేమానికి కృషి చేస్తుంటే కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదని, మహిళల పట్ల అవమానకర రీతిలో మాట్లాడడం యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి, గంగాప్రసాద్, మోహన్, లింగారెడ్డి, జీవన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం అయినా సరే మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ ఉంటాయి. మరి దాంట్లో భాగంగానే మహిళా సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ మహిళల అభ్యున్నతి కొరకు వారిని సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు లైఫ్లో వాళ్ళ సొంతంగా నిలబడాలనే ఉద్దేశంతో మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితేనేమి, అనేక పథకాలు ప్రవేశపెడుతూ గొప్ప పేరు సాధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు. మహిళలను కించపరిచే విధంగా వారి మాటలను ఉన్నాయి. మరి కేటీఆర్ గారు వెంటనే వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మా తరఫున డిమాండ్ చేస్తూ ఇంకోసారి ఈ విధంగా కించపరిస్తే ఆందోళన ఉధృతం చేసి మీకు తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఢిల్లీలో మహిళా డాక్టర్పై జరిగిన హత్యను నిరసిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రేపు ఆసుపత్రులు బంద్ నిర్వహిస్తున్నామని ఆర్మూర్ ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ బాను తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ బాను మాట్లాడుతూ ఢిల్లీలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై కొందరు పైశాచికంగా వ్యవహరిస్తూ అత్యాచారం చేసి హత్య చేశారని, దీనిని యావత్ భారతదేశ డాక్టర్లు ఖండిస్తున్నారని, వెంటనే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా డాక్టర్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా శనివారం ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయడం జరుగుతుందని పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా హాస్పిటల్ ఓపీ సేవలన్నింటినీ నిలిపివేయాలి. ఎందుకంటే మీకు ఈ విషయం తెలిసిందే, కోల్కతాలో ఒక వైద్యురాలి పైన అమానవీయంగా మానభంగం చేసి మర్డర్ చేసినటువంటి ఘటన మొన్న 9వ తారీఖు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి డాక్టర్ల పైన కూడా విచక్షణ రహితంగా దాడులు చేయడం జరుగుతుంది. సో మేము డాక్టర్లమైనటువంటి మా పర్సనల్ టైంని కూడా వెచ్చించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సేవలు చేయడానికి ముందుకు వస్తూ ఉంటే ఇట్లాంటి దాడులు అనేటి వైద్యుల యొక్క నైతిక
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. మేమందరం కూడా మీకు సేవ చేసేందుకే ముందుకున్నాము, కానీ మా పైన ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఐఎంఏ పిలుపు మేరకు రేపు ఒక్కరోజు ఓపీ సేవలను నిలిపివేయడం జరుగుతుంది. కావున ఈ విషయానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి వైద్యులందరికీ కూడా మీ యొక్క సంఘీభావం తెలియజేస్తారని సవినయంగా ఐఎంఏ ఆర్మూర్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విత్తనాభివృద్ధి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే గత పాలకులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాని అభివృద్ధిలో సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ ముప్కాల్ మండల అధ్యక్షులు సాగర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు. 22 లక్షల మంది పైన రైతులకు డబ్బులు జమ చేయడం జరిగింది, లోన్ మాఫీ చేయడం జరిగింది. చాలా మంది టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు. వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాడు హరీష్ రావు 15 ఆగస్టు లోపు మేము మాఫీ చేస్తామని అంటే ఇది కానే కాదు, చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎక్కడ పోయినావు? అసెంబ్లీ ఏదైతే ఉందో దాని స్పీకర్ ఫార్మాట్ లో తీసుకొని రాజీనామా రెడీ పెట్టుకో. నువ్వు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఆయన ఏదైతే ఛాలెంజ్ చేసిండో నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, రాజీనామా చేయకుండా తప్పించుకోవడానికి అసలు కాంగ్రెస్ పార్టీ లోన్ మాఫీ కానే కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేసిన నిర్వాహకం ఏంది? రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ఒక్క పైసా మాఫీ చేయకుండా కేవలం ఎన్నికల ముందు కొన్ని మాఫీ చేసి దాంతో కూడా 8,500 కోట్లు మీరు మాఫీ చేయాలనేటువంటి నీచమైన చరిత్ర మీరు. కానీ మేము అట్లా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు మాఫీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది దేశ చరిత్ర నిలిచిపోతుంది. ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయ ఆవరణలో గల ధనలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకురాలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో ధనలక్ష్మి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేసి వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులున్నారు. ఈరోజు వరలక్ష్మి వ్రతము. ఈరోజు చాలామంది భక్తులు వరలక్ష్మి వ్రతం ఇంట్లో కూడా చేసుకొని ఇక్కడికి వస్తారు. కొంతమంది ఇక్కడ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శ్రావణ 2 శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారికి అమ్మవారు చాలా చాలా దివనెలిస్తుందని, వాళ్ళు కోరిన కోరికలు ఇస్తుందని వారికి చాలా నమ్మకము. అందుకొరకే ఇక్కడికి వస్తుంటారు. ఈరోజు కూడా చాలామంది భక్తులు పొద్దుటి నుండి వచ్చారు. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్నారు. దేశ ప్రధానిగా వాజ్పేయి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కలగోట గంగాధర్లు మాట్లాడుతూ భారత ప్రధానిగా వాజ్పేయి దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. వాజ్పేయి బాటలోనే ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారని, దేశ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ దేశాన్ని అన్ని రంగాలలో ముందుంచుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అనిల్, పట్టణ కార్యదర్శి వేణు, నాయకులు విజయానంద్, రాజేశ్వర్, సీను, రంగన్న, ప్రశాంత్ తదితరులున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 6వ వర్ధంతి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలా వాజ్పేయి గారు ఒకటి కాదు, ఇలా ప్రధానమంత్రి ఏదైతే 4 లేన్ల రోడ్డు ఉన్నదో ఆ రోడ్డు ఇలా కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని జరిగింది. ఒకటి కాదు, ఇలా ఎన్ని మార్పులు. గుడ్ గవర్నెన్స్ డే, మంచి పరిపాలన దినం
అనేది కూడా ఇలా వాజ్పేయి గారిని చూసి ప్రపంచం నేర్చుకుంది. అటువంటి పరిపాలన దక్షత ఇలా వాజ్పేయి గారి దగ్గర ఉన్నది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా యుఎన్ఓలో ప్రసంగించిన ఘనత వాజ్పేయి గారికి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు వాజ్పేయి గారి పరిపాలనను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించారు కానీ ప్రజలను మభ్యపెట్టే పాలన చేయదని సందర్భంగా వారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైన నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వారు ముందున్నారు. అవితరహిత పాలన అందించడం వారి ఏకైక లక్ష్యంగా ఈరోజు ముందుకు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెళ్లడం జరిగింది. వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో ఎందరో నాయకులను తీర్చిదిద్దిన ఘనత వాజ్పేయి గారికి దక్కుతుంది. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షునిగా పార్టీకి అధ్యక్షునిగా వారు కొనసాగారు. ఇవాళ వారి మార్గదర్శనంలోని ఒక సుస్థిరమైన ప్రభుత్వం సమర్థవంత నాయకత్వంలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్టుగా ఈరోజు మోడీ గారు కొనసాగిస్తున్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా వారు ముందుకు వెళ్తున్నారని మేము చెప్పక తప్పదు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో రాఖీ పండగ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ లత విద్యార్థులకు రాఖీ కట్టి పండుగ విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ రాఖీ పండగ అన్నా చెల్లెల అనురాగానికి ఆత్మీయతకు నిదర్శనమని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ప్రతి సంవత్సరం రాఖీ పండుగను నిర్వహించుకుంటామని తెలిపారు. తమ పాఠశాలలో విద్యార్థులకు పండుగల యొక్క ప్రాముఖ్యత తెలపడానికే ప్రతి పండుగను విద్యార్థులతో కలిసి నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం సర్వసమాజ్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆర్మూర్ బంద్కు బీజేపీ పార్టీ మద్దతు ఉంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆకుల శ్రీను, శుంకరి రంగన్న, జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సర్వసమాజ్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్కు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు మూసివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి వేణు, నాయకులు తదితరులున్నారు. హిందువులపై దాడికి నిరసనగా ఆర్మూర్ పట్టణ సర్వసమాజ్ తరఫున బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాము. వారికి రేపటి రోజు బంద్ ఇవ్వడం జరిగింది. సర్వసమాజ్ వారికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ పరిస్థితుల్లో మనంతా కూడా ఏకదాటికి రావాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి రేపు ఏదైతే బంద్ కాల్ చేస్తున్నారో మరి స్వచ్ఛందంగా దయచేసి వ్యాపారస్తులు కావచ్చు, మరి వినియోగదారులు కావచ్చు, మరి ఎక్కడైనా కూడా మరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్కు మరి వారందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టణంలోని పూర్తి బంధుకు మేము మద్దతు ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాము. ఈ యొక్క బంధు కులాలకు అతీతంగా జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ అంటేనే కులాలు, హిందూ లేకుండా కులం ఉంది. నేను ఒక ఎస్సీ ఎస్టీ చెప్పుకోవాలనుకున్నా, ఒక బ్రాహ్మణుగా చెప్పుకోవాలనుకున్నా, ఇంకేదైనా చెప్పుకోవాలనుకుంటే నేను హిందూ అయితే చెప్పుకోగలుగుతాను. వేరే మాత్రంలో కులాలు ప్రస్తావన ఉండదు. కాబట్టి కులాలను పక్కకు పెట్టి మీరందరూ బంధుకు సహకరించాలని, వ్యాపారస్తులకు, వినియోగదారులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇతర రాజకీయ క్షేత్రాల పార్టీ వాళ్ళకు కూడా మేము ఈ యొక్క బంధుకు మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని రోజు రోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డు మహాలక్ష్మి కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ ఖాళీ నడకన వెళ్లే పాదాచారులకు ఇబ్బందులు పెడుతున్నాయని, మున్సిపల్ అధికారులకు సమస్యను విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని అన్నారు. రాత్రి వేళల్లో కాలనీకి రావాలంటే భయాందోళనకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్య చేపట్టాలని కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మామిడిపల్లి చౌరస్తాలో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వర్షాకాలం ప్రారంభం నుండి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే కురియడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డులో చెత్త సేకరణ వాహనాలు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు చెత్త సేకరణ వాహనాలు పంపించాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో చెత్త వాహనాలు రిపేర్ ఉన్నప్పటికీ అధికారులు, పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదని, చెత్త సేకరణ వాహనాలు కాలనీలో రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి చెత్త సేకరణ వాహనాలను ప్రతి నిత్యం కాలనీకి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగన్న, ఆకుల శ్రీను తదితరులున్నారు. 19వ వార్డులో 20 రోజులు అవుతున్నది చెత్త సేకరణకు బండి పోతలేదు. అది ఎప్పుడు పోతున్నదో ఏదో టెంపరీ ఒక బండి మధ్యాహ్నం 2 గంటల నుంచి పంపిస్తున్నారు కానీ 2 గంటలకు ఎవరు కూడా ఇళ్ళలో చెత్త వేయరు. అది మరి మన అందరికీ తెలుసు. చెత్త 2 గంటలకు కూడా వేస్తారు, ఇళ్ళలో అయితే తెలియదు. మరి ఈ 36 బండి చెత్త బండ్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. మరి ఎందుకోసం చెత్త బండ్ల మీద నాణ్యత లోపంతో ఇది ఖరీదు చేసినప్పుడు, కొనుగోలు చేసినప్పుడు చర్యలు తీసుకుంటారు. మరి ఒకటి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కి, కమిషనర్కి మేము అడగదలుచుకున్నాము. తక్షణం మీరు ఈ చెత్త బండి ఉదయం పంపిస్తారా, లేకుంటే రోడ్ల మీద చెత్త వేయమంటారా? దీని ప్రజలకు సమాధానం చెప్పాలని కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇట్లా ఒకవేళ ఈ చెత్త బండ్ల మీద పచ్చదనము లేకుంటే ఫైన్ వేస్తామని మైకుల మీద దింపుడు కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండుంది. లేకుంటే ప్రజలు మాత్రం మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేస్తారు. ఈ సందర్భంగా చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఫెయిల్ చేయన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దీన్ని విస్మరిస్తూ ఉన్నది. దయచేసి ప్రభుత్వాలు ఏవైనా మరి ప్రజలకు మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ అనే దాన్ని చెత్తని ఎక్కడ కూడా బయట వేయకుండా మరి ఖచ్చితంగా ఆటోలు మరి సరైన సమయానికి పంపాలా. అదేవిధంగా మరి మొన్నటికి మొన్న మిషన్ భగీరథ వాటర్ కూడా మరి ఒక సమయం నుంచి ఇంకో సమయానికి ఇస్తూ ఉన్నారు. మరి ఆ వాటర్ అనేది మరి మధ్యాహ్నం 2-3 గంటలు ఉంటే ఇస్తే ఆ సమయంలో ఇస్తే మరి అక్కడ జనాలు ఎక్కడ ఉంటారు, వాళ్ళు పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా పట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఉదయం సమయాన్నే మరి మిషన్ భగీరథ వాటర్ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో చలో హైదరాబాద్ గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అమలు చేయడం లేదని అన్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వడం లేదని, రైతులకు నామమాత్రంగా రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, జిల్లా నాయకులు దేవరాం, సురేష్, గంగాధర్, కిషన్, రమేష్, మల్లేష్, రాజేశ్వర్, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఐఎఫ్టియు అరవింద్ తదితరులున్నారు. స్థలాల్ని ఇల్లు లేని స్థలాలకు ఇల్లు లేని వారికి, స్థలాలు లేని వారికి మీ స్థలాలు ఇచ్చి 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు. స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు. లేని వారికి డబుల్ బెడ్రూమ్ కట్టి నిర్మాణం చేసి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఇందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. 8 మాసాలు గడిచిపోతా ఉన్నాయి. అందుకని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని మండల, డివిజన్ అట్లాగే జిల్లా స్థాయిలో ఆందోళన పూర్తి చేసుకున్నాం. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్కు వేలాది మంది తరలి రావాలని నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఆర్మూర్ డివిజన్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున కదిలి రావాలని కోరుతా ఉన్నాం. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళా సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరి స్వామి డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులో బ్రేక్ డ్యాన్సులు చేసుకోవచ్చని, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ప్రవర్తనకు నిరసనగా భీమ్గల్ సుమంగలి చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమేనని మండిపడ్డారు.
అధికారం కోల్పోయిన కేటీఆర్కు రోజురోజుకు మతి భ్రమిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సుల ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తే చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుందన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, బేషరత్తుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కేటీఆర్కు మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భీమ్గల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ముఖ్యంగా వివాహమైన మహిళలు వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని నమ్మకం. వివాహం కాని మహిళలు వరలక్ష్మి వ్రతం చేస్తే త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు యోగేష్ జోషి, వ్రత కార్యక్రమానికి వచ్చిన మాతృమూర్తులు మరియు పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులచే సామూహికంగా వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి, సతీమణి కౌసల్యాదేవి, ఉపాధ్యక్షులు శంకర్, పాఠశాల కార్యదర్శి నరసయ్య, వారి సతీమణి విజయ, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సరెడ్డి, ఉపాధ్యాయులు సంతోషిని, మంజుల, స్వర్ణ, రమాదేవి, స్రవంతి, రంజిత, మాధవి, సంగీత, భారతి, గ్రీష్మ, శిరీష, శారద, నవనీత, దివ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గ్రామస్తులు, ముత్తైదువులు అందరూ ఇక్కడ పూజలో పాల్గొని వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారండి. వారితో పాటు మా అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు వారంతా పాల్గొని వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అలాగే మా పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు అందరూ సామూహికంగా వరలక్ష్మి వ్రతం ఇక్కడే నిర్వహించుకుంటారండి. దాంతోపాటు పెళ్ళైన వాళ్ళు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటే సౌభాగ్యంతో పాటు వారి సంతానానికి మంచి అనుగ్రహం, అలాగే పెళ్లి కాని పిల్లలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటే వారికి మంచి భర్తతో పాటు మంచి సుసంతానం కలుగుతుందని నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తామండి. ఈ పూజలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రులవుతారండి. దాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించుకుంటామండి. మొదటి శుక్రవారం రోజు జక్రన్పల్లి మండలంతో పాటు ఆయా గ్రామాలలో మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొట్టింది. 2 రోజులుగా తీవ్ర ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల వాతావరణం చల్లబడింది. పలు కాలనీలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జోరు వానతో మురికి కాలువల్లో నీరు వరదలై పారింది. మరో 2 రోజుల పాటు వర్షపాతం మరింత నమోదవుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఏర్గట్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటూ తాము కట్టిన ముడుపులను విప్పడానికి రేవంత్ రెడ్డి ఏరుగట్లకు రావాలని, ఏరుగట్లను దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివనెల్ల శివకుమార్ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఏరుగట్లకు వచ్చారు. బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆనాడు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తాము బస్టాండ్ వద్ద ఉన్న చెట్టుకు ముడుపు కట్టామని డీసీసీ ఉపాధ్యక్షుడు శివనెల్ల శివకుమార్ తెలిపారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం ఏరుగట్లకు వచ్చారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏరుగట్లలో పర్యటించిన తర్వాత ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉండగా 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి కూడా ఏరుగట్లలో పర్యటించారు.
ఆయన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి కావడంతో ఏరుగట్ల సెంటిమెంట్ ఫలించిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అయితే ఏరుగట్లకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తాము కట్టిన ముడుపును విప్పాలని తాము కోరుకుంటున్నామని డీసీసీ ఉపాధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. అలాగే ఏరుగట్లను దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నాయకులు శివకుమార్, మోహన్ రెడ్డి, లింగారెడ్డి, ప్రసాద్ కోరుకుంటున్నామన్నారు. జిల్లా కమిటీ అనుకున్న నాడు అప్పుడు ఏరుగట్ల ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు అయింది కాబట్టి ఈ సెంటిమెంట్ మనకు కలిసొస్తుందని చెప్పి ఇది 110 గ్రామాల బాల్కనీ దుర్గంలో ఉన్న 110 గ్రామాలను కాదని ఒక ఏరుగట్ల గ్రామంలో పెట్టాలనే ఉద్దేశంతో నాన్న సెంటిమెంట్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం కాబట్టి ఏరుగట్ల పెట్టాలని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా బాధ్యతలో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు ఏరుగట్లకు రావడం, అదే ప్లేస్లో మళ్ళీ ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము దేవుడికి మొక్కుకొని ముడుపు కట్టడం జరిగింది మా కార్యకర్తలు. అది ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విడిపించాలని ఆనాడు అనుకున్నాం, మొక్కినాం. కాబట్టి దీని తర్వాత ఒక సంవత్సరం లోపే ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి ఆయన తప్పక ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. మా నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు మళ్ళీ అదే హోదాలో మా గ్రామానికి వచ్చి మేము ఏదైతే కార్యకర్తలు కట్టిన ముడుపును ఇప్పి మా గ్రామంలో ఏదైతే సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇప్పితే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే మాకు ఏరట్ల గ్రామానికి వచ్చి మా గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకొని దత్తత తీసుకోవాల్సిందిగా మన రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. ఒక చాలా సంతోషం. మేము కట్టిన ముడుపుకు ఒక పారదర్శకత అనిపించింది. ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి ఊరిని గ్రామాన్ని దత్తత తీసుకొని కట్టి ముడుపుని విడిపించి మరోసారి ముఖ్యమంత్రి కావాలని మా ఏరట గ్రామ ప్రజల తరఫున, కాంగ్రెస్ కార్యకర్తల తరఫున వారికి ముఖ్యమంత్రి కావాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియాలని మా పార్టీ కార్యకర్తల తరఫున కోరుకుంటున్నాం. దానికోసం మరోసారి రేవంత్ రెడ్డి గారు మా ఏరుగట్ల గ్రామాన్ని సందర్శించాలని, అదేవిధంగా మా ఏరుగట్ల గ్రామము కొత్త మండలాల్లో భాగంగా ఒక మండలంగా ఏర్పడ్డది. వచ్చిన తర్వాత మా కొత్త మండలాన్ని ఇంతకు ముందున్న మండలాలతో సమానంగా అభివృద్ధి పరిచే విధంగా మా యొక్క విన్నపాన్ని స్వీకరించి దాన్ని కూడా నెరవేర్చేది చేయాలని చెప్పి కోరుతూ ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి విన్నవించాలని చెప్పి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఏరుగట్ల గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకో 10 సంవత్సరాల పాటు ఆయన పాలన అందించాలని ఏరుగట్ల గ్రామ ప్రజల తరపున కోరుతాం. ఏరుగట్ల మండలంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం తడ్పాకల్ శ్రీ రామాలయం వద్ద శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ నేడు ఎంతో విశేషమైన రోజని భక్తులకు వివరించారు. శ్రావణ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను ఆరాధించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నేడు శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఏరుగట్ల మండలంలోని మహిళలు, దేవాలయాలు, అలాగే కొందరు ఇళ్ల వద్ద భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించి వరలక్ష్మి వ్రతం పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. వర్జించేసి ఆ తర్వాత ఆయన తమ్మలపాకుతోని వాయినాలు ఇచ్చుకుంటూ దక్షిణతాంబులు ఇస్తూ పండ్లు పొలాలు ఒకరికి ఇచ్చుకుంటారు. ముత్తైదులు ఆశీర్వదిస్తారు. ఆ అమ్మవారికి, సీతమ్మవారికి, గంగమ్మ తల్లి వారికి కూడా చాలా భక్తులు వచ్చేసి విశేషంగా పూజలు నిర్వహించారు. గోదాలు స్నానం చేశారు. అలాగే ఇంటి ఎందుకు కూడా వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసుకుంటారు. అందరూ భక్తి శ్రద్ధతని ఈరోజు శ్రావణ 2వ శుక్రవారం యొక్క అమ్మవారి యొక్క కృపాకటాక్ష పొంది ఆయురారోగ్యంతో అష్టైర్యతో వర్ధిల్లుతారు. ఈ విధంగా భక్తులు భక్తి శ్రద్ధతో వరలక్ష్మి యొక్క వ్రతాలు చేసుకుంటూ వారికి సౌభాగ్యవతి, కుంకుమ, పసుపు అన్ని చల్లగుండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ముత్తైదుగా జీవించాలని కూడా వేడుకుంటూ మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టి బొమ్మను దగ్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం ఆర్మూర్ బంద్. వ్యాపారులు బంద్కు సహకరించాలని బీజేపీ నాయకుల పిలుపు.
ఢిల్లీలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని హత్యను నిరసిస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం రోజు ఆసుపత్రుల బంద్కు పిలుపు. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఆందోళన. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి డిమాండ్. ఆర్మూర్లో పెరిగిన కుక్కల బెడద. ప్రమాదాలు జరిగేంత వరకు పట్టించుకోరా అని బల్దియా అధికారులపై ప్రజల ఆగ్రహం. బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి. వాజ్పేయి చిత్రపటానికి ఘన నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.